పేరు రేగళ వెంకటేశ్వర్లు. నేను అమరావతి నాగపూర్ రోడ్డు కింద 2 ఎకరాల భూమి కోల్పోయినా. నా పొలంలో మధ్యలో నుంచి భూమి వెళ్ళిపోవటం వల్ల రోడ్డు అటుముక్క ఇటుముక్క అయింది. అది ఎటు కాకుండా అయిపోతుంది. అటు వాటర్ పోవటానికి వీలు లేకుండా ఇటు వాటర్ పోవటానికి వీలు లేకుండా ఇదయింది. మాది కలెక్టరేట్గా 3 కిలోమీటర్ ఎడంలో ఉంది. ఆ భూములు ఏలవి మామూలుగా మార్కెట్ రేట్లో 2 కోట్ల నుంచి 2 కోట్లన్నర వరకు పలుకుతుంది. కానీ మాకు ఇచ్చిన నష్టపరిహారం మాత్రమే ఎంత ఎకరానికి 24 లక్షలు మాత్రమే ఇచ్చారు. దీని వాల్యూ చూసుకుంటే మేము ఎంత నష్టపోయినామో. దాంట్లో కొంటుండా మాకు పామాయిల్ తోట ఉంది. పామాయిల్ తోటలో 172 చెట్లు పోయినాయి. పోతే దాని నష్టపరిహారం కేవలం ఎంత 1600 నుంచి 3000 లోపు వరకు ఇస్తాము, అంతకన్నా ఎక్కువ ఇవ్వమంటున్నారు. అదే మోదుగు చెట్టు, తుమ్మ చెట్లు వాటికి ఇచ్చిన నష్టం కూడా ఈ పామాయిల్ తోటలకి ఇవ్వట్లేదు. మంత్రి గారు ఏమంటున్నారు, ఎకరానికి 2 లక్షలు వస్తాయి సంవత్సరానికి అంటున్నారు. 2 లక్షలు వస్తున్నాయి అంటున్నారు. మరి మాకు నష్టం ఎంత కట్టియాలా? 30 సంవత్సరాలు ఉండే ఈ తోటలకి కేవలం ఒక 1600 నుంచి 3000 లోపు ఇస్తానంటే మేము ఎంత నష్టపోతున్నాం? మా బాధ ఎవరు వినిపించుకోవట్లా. అధికారులకు చెబుతున్నాం, రాజకీయ నాయకులు పొలిటికల్కి చెబుతున్నాం, ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఉన్నదానికే కొంత కలిపి బట్టి గారు ఈ మధ్య ఎంతో కొంత ఒక 5 లక్షలు పెంచి ఇస్తామన్నారు. అది కూడా లేదు, ఏదీ లేదు. ప్రస్తుతానికి మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ డబ్బులు పెట్టి బయట ఏడను కొందామన్నా కూడా 2 ఎకరాల భూమి కింద కేవలం 25 భూమి కూడా రావటం లేదు. ఇప్పుడు మా పొజిషన్ ఏందో అర్థం కావటం లేదు. దీనివల్ల మాకు ఎంతో కొంత నష్టం కట్టియాలి. నష్టం కట్టించిన దాకా కూడా మేము రోడ్డుని ప్రస్తుతానికి అడ్డుకుంటాం. అడ్డుకుని ఖచ్చితంగా తీరుతాం. ప్రాణాలు పోయినా కూడా మేము ఆ నష్టపరిహారం కట్టించేంత వరకు మేము ఖచ్చితంగా అడ్డుకుంటూనే ఉంటాం. మా నష్టపరిహారం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో రాష్ట్ర గవర్నమెంట్ చేస్తుందో ఎవరైనా చేయండి, మమ్మల్ని రైతులను ఆదుకున్న వాళ్ళే మాకు దేవుళ్ళు. అదే మాకు కావాల్సింది. నా పేరు రెడ్డిబెన్ సతీష్. మా ఊరు వందనం గ్రామం, చింతకాయన మండలం. మా నాన్నగారికి 7 ఎకరాలు ఉంది. అందులో నుంచి 3 ఎకరాలు నేషనల్ హైవే కింద 3 ఎకరాలు దాకా పొలం పోతుంది. మాకు ఆ 7 ఎకరాలకి జీవనాధారం కూడా పెద్ద బావి ఉంది. ఆ బావికి మేము అనుకున్న అమౌంట్, ఆ బావి తీపియాలంటే వాస్తవంగా 10-15 లక్షలు అవుతాయి. కానీ మాకు గవర్నమెంట్ నుంచి 4 లక్షలు మాత్రమే వచ్చాయి. మళ్ళీ అందులో నుంచి మాకు ఇప్పుడు వర్షాధారం అంటే వర్షాలు అనుకూలంగా లేకపోతే ఆ పంట పండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ బావికి వెన్నుముక లాంటిది భూమి. ఆ భూమి ఉంటేనే ఆ బావి ఉంటుంది. ఆ పంట పండాలంటే మెయిన్ ఆధారం ఆ బావి. ఇప్పుడు ఆ బావి పోతుంది. మాకు మరి వ్యవసాయం చేయాలా లేకపోతే ఉన్న భూమిని అమ్ముకోవాలా కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే బావి ఉంటేనే ₹1 సంపాదించుకోలేస్తాం. ఆ బావి అనేది పోతుంది. మేము 3 అన్నదమ్ములం. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ అందులో ఏంటంటే వందనం గ్రామంలో ఎకరం 3 నుంచి 4 కోట్లు ఉంది కలెక్టర్ ఆఫీస్ పడినాక. మాకు నేషనల్ హైవే వాళ్ళు ఎకరానికి 24 లక్షలు మాత్రమే ఇచ్చారు. మేము ఇప్పుడు ఆ డబ్బులతో మేము 3 అన్నదమ్ములం. ఆ డబ్బులతో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే 3 అన్నదమ్ములం కాబట్టి అదే ఒకవేళ ఆ 3 ఎకరాలు మేము అమ్ముకుంటే మాకు 9 కోట్ల దాకా వస్తాయి యాక్చువల్గా ఈ ప్రైస్ ప్రకారం. కానీ మాకు మొత్తం కలిపినా కూడా 72 లక్షలు వచ్చాయి. ఆ 72 లక్షలతో మేము అనుకున్న భూమి కొనలేము. కనుక మాకు అలాగే డిప్యూటీ సీఎం గారు మాకు ఆర్బిటేషన్ కింద 5 లక్షలు పెంచుదామన్నారు. మా గ్రామం తరపున రైతులందరూ మంచిగా ఉండాలి. ఆ పొలం దానికి సంబంధించిన డబ్బులు పెంచే విధంగా కలెక్టర్ ఆఫీసు పడకముందు ₹1 కోటి దాకా ఉంది సార్. కలెక్టర్ ఆఫీస్ పడినాక 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఉంది. కాకపోతే ఈ రోడ్డు రావడం వల్ల ఏంటంటే సర్వీస్ రోడ్లు వచ్చినాక ఇప్పుడు మాదే ఎగ్జాంపుల్ 7 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు పోయినాక ఇటు 2 ఎకరాలు అవుతుంది, అటు 3 ఎకరాలు అవుతుంది. సర్వీస్ రోడ్డు కావాలి మాకు కంపల్సరీ. సర్వీస్ రోడ్డు ఉంటేనే ఉన్న భూమికి వాల్యూ అనేది ఉంటుంది. అమ్ముకోవాలన్నా, ఫ్లాట్లు చేసుకోవాలన్నా, ఏ చేయాలన్నా కూడా మాకు వాల్యూ వస్తుంది. కాబట్టి సర్వీస్ రోడ్లు కంపల్సరీ ఇవ్వాల్సిందే. నష్టపరిహారం కట్టిస్తుంది కానీ సార్, మరి మినిమం ఎకరానికి ₹1 కోటి కట్టించాలి సార్. వాళ్ళు ఇచ్చేది 24 లక్షలు. 24 లక్షలు అనేది అసలు అది పెద్ద వాల్యూ కాదు. అది వాళ్ళు ఆ రోడ్డు మా రైతు వారికి కూడా మమ్మల్ని ఎక్కనివ్వరు. కార్పొరేట్ కంపెనీలు పెద్ద వాళ్ళే ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. కానీ రైతు అనేవాడు ఎన్నుముక లాంటివాడు. కానీ రైతుకు ఇప్పుడున్న పరిస్థితులలో రైతు అనే అతను భూమిని నమ్ముకుంటాడు, డబ్బును నమ్ముకోడు. ఆ భూమి ఉంటేనే ఆయనకి జీవనాధారం. ఆ భూమి ద్వారానే వ్యవసాయం చేసుకుంటాడు. ఆ రైతు ఎంత చాకిరీ చేసినా కూడా ఒకరి కింద పనికి వెళ్ళడు. ఎందుకంటే ఆ భూమినే నమ్ముకొని నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా ఆ భూమే.
అలాంటి భూమి ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళ కింద పోతుంది కాబట్టి మేము రోడ్ని అయితే ఆపుతాం సార్. ఎందుకంటే మాకు తగిన న్యాయం జరగలేదు. ప్రభుత్వం దృష్టికి మా తరఫున మేము తీసుకెళ్తున్నాం. మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మాకు బట్టి గారు డబ్బులు ఇస్తున్నాడండి. అప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాం. బట్టి గారు గెలవక తలికి మా ఇంటికి వచ్చి ఒక 2 గంటల్లో మీకు నేను న్యాయం చేసే వరకు పోరాడతా అని మాకు మంచిగా హామీ ఇచ్చాడు. ఇప్పుడు మేము చాలాసార్లు అప్లికేషన్ కూడా పెట్టాము. ఇప్పిస్తాను అంటూనే ఉన్నారు కానీ ఇంతవరకు అయితే మాకు అది ఏమీ స్పందించినట్టుగా ఏం కాలేదు. మా పెట్టిన మీద కేసుగా కూడా తీసేపిస్తానన్నారు. ఇంతవరకు ఆ కేసుగా కూడా ఏమీ తీసేపీయలేదు. ఈ డ్రోను మాకు తెలియకుండా సర్వేకి వచ్చినప్పుడు మేము దాన్ని అడ్డుకుంటే ఇద్దరు పెనుకులాట్లో అది కట్ అయిందని కేసు పెట్టారు. ఆ కేసు కూడా బట్టి గారు తీసేపిస్తానంటే తీసేపియట్లేదు. అది ఉండని రోజులు మేము రానినంటున్నాం. భూములు మాది 12 ఎకరాలండి. బావి ఇప్పుడు దీపియాలంటే 12 లక్షలు అడుగుతున్నారు. అంత బావి దీపియాలంటే వాళ్ళు ఇచ్చింది మట్టికి 7 లక్షలు ఇచ్చారు. ఇచ్చినవి కూడా చాలటలేదు. ఇప్పుడు దాన్ని రోజు 2 మోటార్లు ఉన్నాయి. నీళ్లు కూడా ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి బావి పడిద్దని కూడా ఒక నమ్మకం లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఒక 50 లక్షలని ఇస్తే బాగున్నట్టు చూస్తున్నాం కానీ వాళ్ళు 24 లక్షలు ఇస్తున్నారు. దేవరపల్లి కన్నా కూడా 1 లక్ష రూపాయలు తక్కువ ఇచ్చారు. ఇంకా డిమాండ్ పెరుగుతామంటే మాకు తగ్గిచ్చేస్తున్నారు అండి. మా డిమాండ్ కావాలనే పోరాడతాను. డిప్యూటీ సీఎం గారు ఇప్పిస్తున్నాడు కానీ మాకు ఇంతవరకు ఆ న్యాయం జరగలేదు. తుమ్మల నాగేశ్వర గారి కాడికి వెళ్ళలేదు. బట్టి గారే మాకు ఇక్కడ దగ్గరుండి కనుక మా నియోజకవర్గం కనుక మేము బట్టి గారిని కలుస్తాను. ఆ రోజు అన్నారు ఏమని, మీకు సరే డబ్బులు కట్టిస్తా ఎంత అయినా మీకు న్యాయం చేస్తా అవసరంగా ఉంటాని ఎన్హెచ్పిఎల్లో ఫోన్ చేసిండు. ఎన్హెచ్పిఎల్తో మాట్లాడిండు. మీరు రైతులు ఇక్కడ ఆగమైపోతే మీకేంది, మీ రోడ్డు నడిచిద్దా అని కూడా అన్నారు. అంటే ఎన్హెచ్పిఎల్ చెప్పారు. అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేస్తా, మీకు అన్యాయం చేయం అని హామీ ఇచ్చారు. అప్పుడు మేము అందరూ తప్పట్లు కొట్టి బట్టి గారి జిందాబాద్ తప్పట్లు కొట్టుకున్నాం. కొట్టి మాకు సంతోషం వచ్చింది. ఇక ఎట్టైనా గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం. గవర్నమెంట్ ఆ దేవుడి దయవల్ల గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు 2-3 సార్లు కలిసినాం. బట్టి గారికి కాగితాలు ఇచ్చినాం. నిన్న కూడా మా ఊళ్ళో వందనంలో ఒక శంకుస్థాపన ఏదో కొత్తే అప్పుడు కూడా ఒక లెటర్ తీసుకుపోయి సార్కి డైరెక్ట్గా ఇచ్చొచ్చినా కూడా ఇంతవరకు ఏ స్పందన లేదు. మేము అందుకోసం ప్రస్తుతానికైతే మేము ఎలాంటి రోడ్డుకి మేము పనులు చేయనీయం. మాకు ఏదో నష్టపరిహారం కట్టించిన దాకా కూడా ఈ రోడ్డు పనులు ఆఫ్ చేస్తాం, అడ్డగిస్తాం. అవసరం ఉంటే ప్రాణాలను తీసుకుంటాం కానీ రోడ్డు పనులు కానీయం. నా పేరు వేమల సతీష్ అండి. మా అన్నయ్య గారి పేరు మీద 4 ఎకరాలు పోతుంది. మాది 25 ఎకరాల చేను 2 ముక్కలైంది. వెళ్ళటానికి కూడా సర్వీస్ రోడ్ లేకపోతే మా ఒకవైపు భూమి మేము వీళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టి కొన్నా కూడా ఎకరం 2 కోట్లు 1.5 నడుస్తుంది అక్కడ. దానివల్ల మేము వీళ్ళు ఇచ్చిన 1 కోటి రూపాయలు 24,50 ఇచ్చారు. అసలు 2019 నోటిఫికేషన్ సూర్యాపేట దేవరపల్లి రోడ్డు శాంక్షన్ అయింది మా గ్రామానికి కొదుమూరు రెవెన్యూ పరిధిలో. 2019 25/90 వాళ్ళకి వేశారు. 2023 అమరావతి టు నాగ్పూర్కి నోటిఫికేషన్ 2023. అప్పుడున్న మార్కెట్ వాల్యూ 5.60. 2019 మార్కెట్ వాల్యూ తక్కువ, 2023 మార్కెట్ వాల్యూ ఎక్కువ. దీనికి న్యాయం చేయకుండా సూర్యాపేట దేవరపల్లి హైవేకి ఎక్కువ వేసి అమరావతి రోడ్డుకి తక్కువ వేశారు. దీని కారణం ఏంటి? రెండోది, రైతుని మోసం చేస్తున్నారు. ఈ కార్పొరేట్ శక్తులతో కలిసి ఈ రైతే అన్యాయం అయిపోతున్నారు. మాకు కొదుమూరు రెవెన్యూ పరిధిలో చేంజ్ పెట్టి 2 రోడ్ల కింద ఎక్కువగా పూర్తిగా భూమి కోల్పోయినటువంటి రైతులు ఉన్నారు. ఈ మా గ్రామానికి మళ్ళీ సర్వీస్ రోడ్లు లేవు. ఇంటర్చేంజ్ ఎగ్జిట్ పెట్టారు కానీ ఈ 2 గ్రామాలకి ఎగ్జిట్ అసలు లేనే లేదు. మేము ఎక్కడెక్కాలి? ఎక్కితే మేము దంసలాపురం కాడెక్కాలట, లేదా వైరా కాడెక్కాలట, వెంకటాయపాలెం కాడెక్కాలట. ఇంత పూర్తిగా కోల్పోయిన మా గ్రామానికి మా గ్రామంలో ఎందుకు ఎగ్జిట్ ఇవ్వట్లేదు? 2 రోడ్లు ఇంటర్చేంజ్ ఇచ్చి ఎగ్జిట్ ఇచ్చి మా దగ్గర ఎగ్జిట్ ఇచ్చి సర్వీస్ ఇస్తే మా గ్రామంలో రైతులు కోల్పోయినటువంటి వాళ్ళు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతో కొంత మిగిలితే మళ్ళీ ఏదన్నా ఆనందమైన మిగిలించకుండా చేస్తున్నటువంటి వీటిని ఈ రైతులు ఎవరు స్వలాభం కోసమో ఎవరో దానికోసమో ఎక్కడో దంసలాపురం దగ్గరనో లేదా పొన్నికల దగ్గరనో ఇటు వైరా దగ్గరనో వీళ్ళు ఎగ్జిట్లు వేసుకుంటున్నారు, సర్వీస్ రోడ్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇచ్చుకుంటున్నారు. కానీ ఇంత నష్టపోయిన గ్రామాన్ని ఎంత అన్యాయం చేస్తున్నటువంటి ఎవరూ మమ్మల్ని బాగు చేసింది లేదు. మేము తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిలో డిప్యూటీ సీఎం గారిని అడిగిన మాట వాస్తవం. వారు ఏమన్నారంటే ఒక 5 లక్షల రూపాయల వరకు మీకు ఏర్పాటు చేస్తున్నటువంటి పైన కలెక్టర్ గారితో కూడా చెప్పారు. ఇప్పుడున్న కలెక్టర్ గారిని అయితే మేమైతే రిప్రజెంటేషన్ చేయలేదు. ఆయన గారు మాకు తగు న్యాయం చేస్తామని చెప్పినటువంటి వాస్తవం. 5 లక్షల వరకు మీకు 24.5 ఇచ్చారు కాబట్టి ఒక 30 వరకు మీకు ఏర్పాటు చేస్తున్నారు. అది మేము రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆర్బిటేషన్ ఏదో 12% అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మాకు అవార్డు కూడా ప్రకటించలేదు, ఇది చేశారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం,
మేము ఎంత అడ్డపడ్డా మా రైతులను ఎవరూ లెక్క చేయరు. కానీ మాకు కావాల్సిన ఉన్నదాన్ని కాపాడుకోవటం కోసం మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే మాకు సర్వీస్ రోడ్లు ఇవ్వండి, మాకు ఎగ్జిట్ ఇవ్వండి, ప్లస్ ఆర్బిటేషన్ కింద మాకు న్యాయం చేయండి. మా దగ్గర వచ్చేసి మినిమం 50 మంది రైతులు ఉన్నారు. ఓన్లీ అమరావతి రోడ్డు కింద మేము చెప్పేది. సూర్యాపేట దేవరపల్లి కింద కూడా ఉన్నారు. మా దగ్గర మినిమం 200 ఎకరం లాస్ అయింది. కానీ మా దగ్గర మరీ ఇంత దౌర్భాగ్య స్థితి ఏంటంటే మా గ్రామంలోనే మా దగ్గర సర్వీస్ రోడ్డు ఎగ్జిట్ ఇవ్వకుండా చేయటం అనేది దీని అర్థం ఏంటనేది ఈ నాయకులు ఎక్కడో ఉంటారు. దంసలాపురం, వైరాను, లక్ష్మీపురం ఇంకెక్కడో ఇస్తున్నారు. మా అక్కడే పట్టలేదు. పోలీసు వాళ్ళు ఏమిటి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. అందుకోసమే మేము సార్కి బట్టి గారికి మళ్ళీ ఇంకోసారి రిప్రజెంటేషన్ చేస్తాం. సార్ ఇప్పిస్తానన్నారు. మళ్ళీ సార్కి మళ్ళీ అర్జీ పెట్టుకుంటాం. సార్ కూడా మొన్న కూడా చెప్పారు. కలెక్టర్ గారికి కూడా మళ్ళీ చెప్తానన్నారు. 12% ఇచ్చారు. ఈ కలెక్టర్ గారు వచ్చాక మేము తను కలవలేదు. పాత కలెక్టర్ గారికి ఉన్నప్పుడు ఆయన గారు కలెక్టర్ గారికి స్వయంగా చెప్పారు. వారిని ప్రత్యేకంగా గ్రామాలను చూడండి అని. మేము వర్క్ని అయితే అడ్డుకుంటామండి. మా డిమాండ్స్ అయితే నెరవేర్చాలి. రైతుల మీద ఉన్నటువంటి కేసు అయితేమి, ఈ సర్వీస్ రోడ్డు అయితేమి, మాకున్న ఆర్బిటేషన్ డిమాండ్ అయితేమి, సార్ ఇచ్చినటువంటి హామీ అయితేనే హామీ నెరవేరే వరకు మా రైతులందరం యూనిట్గా ఉండి దాన్ని అడ్డుకొనే చేస్తాం. మాకున్నది 6 ఎకరాలు ఒకటే భూమి, ఒకటే చేను. అది శిరిసగం అయింది. శిరిసగం అయిన తర్వాత అవతల పైపులు 150 అడుగులు బారు ఉన్నాయి. 186 బారులో ఇప్పుడు పైపులు కట్టించింది సగం రేటే కట్టించారు. మళ్ళీ పైపులు వేయాలంటే బుర్రలు వేసుకోవాలన్నారు. ఆ బుర్రలు వేయాలంటే ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తది పెడుతున్నారు. ఆ రోడ్డులోనే కాలువ అంటున్నారు. సైడ్ బోర్లు సైడు కాలువ ఇవ్వాలంటున్నారు. ఈ రోడ్డు ఆ సైడ్ కాలువలు ఇవన్నీ వస్తే ఆ చేలు పండేది లేదు, మేము వేసేది ఏం లేదు. మేము చాలా నష్టపడతాం. మీరు మాకు తగిన రేట్లు కొంచెం మాకు మేలు చేయాలా. మాకు ఆ బుర్రలు కూడా ఇటు రాకుండా పక్క తీయాలా. ఈ బుర్రలు పోతే మా కాడ పంటలు పండే భూములు కూడా లేవు. ఏరియా సైడ్ పక్క ఒకసారి చేశారు. అది 200-300 ఎకరం పంట పండేది. అది రైతులు వద్దన్నారని చెప్పని ఇటు మాయమడబడ్డారు. ఈ రోడ్డు మాయమడబడ్డారు. ఈ పైపులు వేయటం కోసం కూడా దీన్ని కూడా మాయమడపడ్డారు. ఈ 2 వస్తే మాకు పంటలు పండేది కూడా ఏం లేదు. దయచేసి పైపులు మారవాలా. మాకు భూమిలో పైపులు అవతలకిచ్చుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలా. మాకు కొద్దిగా డబ్బులు రేటు మాకు ఎక్కువ శాతం కట్టియాలి. నష్టపరిహారం కట్టిస్తాం అని అంటే కట్టించిన తర్వాత వేసుకొని చెబుతున్నాం. ఇప్పుడు వచ్చిన దాని మీద మాకు కొద్దిగా తగిన మట్టుకు మాకు నష్టపరిహారం వాళ్ళు ఇచ్చింది 24. మేము ఒక 50 లక్షల దాకా అడుగుతున్నాం. ఇంకొక 50 అయితే ఈ ఒక 25 మొత్తం కలుపుకొని ఒక 80-70 అన్న మోగుతాయి అని మాకు ఆలోచన. అది మాకున్న కోరికలు అవి. ఇంకా ప్రభుత్వం చెప్పేది ఉంది. ప్రభుత్వం చేస్తేనే మాకు పనులు అవుతాయి. లేకపోతే ఎవరు చేసినా ఏది లేదు. ఇక మేము రైతుల మటుకి కాసుకొని తెగబడే ఉంటున్నాం. ఇప్పుడు తెగబడి అంటే మాకు జరిగిన నష్టానికి సత్యం బత్యం అనిపిస్తుంది. ఇక మేము బతకాల్సింది అక్కడ లేదు ఆలోచన. అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పైపులు రానియం, ఇటు రోడ్డు కూడా ఇప్పుడు మాకు నష్టపరిహారం కట్టించిన దాకా మేము రాని. అయితే నేను ఆ రోజుల్లో 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం, నాకు 40 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నేను 4,000 లెక్క కొనుక్కున్నాండి. ఆ ఎకరం 15 గుంటలు. ఆ రోజు నాకు 2 ఆడపిల్లలు. నాకు 24 లక్షలు కట్టించారు. ఆ సైడ్ రోడ్డు అని అవి అని ఏమి మేము అందరం ధర్నాలు చేసినవి ఏమీ లేదు. వస్తాయి అంటున్నారు. మాది ఏంటంటే ఉన్నది ఒక అరెకరం అవతల మిగిలింది 18 గుంటలు. ఆ 18 గుంటలు పోవడానికి కూడా ఈ సైడ్ రోడ్డు ఇస్తే తిరిగి రావడానికైనా బాగుంటుంది. లేదా మళ్ళీ దాన్ని ఏదైనా స్వభావలేసి వదులుకోవటం. బావి నీళ్ళు కూడా బావేది కాదు. ఎందుకంటే కింద ఉన్నది ఇటు బావి మాదో రోడ్డు ఉంటుంది, పైన అది ఉంది. ఆల్రెడీ బౌండరీ వేశారు, పైపులు కూడా తీసేశారు. ఇంకా దానికి ఏం లేదండి. ఇక 2 ఆడపిల్లలు. ఆ రోజుల్లో నేను జీతం ఉండి కొనుక్కున్నది. ఏంటంటే ప్రభుత్వం గత ఆదుకొని ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకే ఆ బట్టి గారు మా నియోజకవర్గం ఉన్నందుకు ఇస్తే సంతోషం. మేము అదే కోరుకుంటున్నాం. ఇవ్వకపోతే ఇక మనకి ఏందండి, ఇస్తే కోరుకుంటాం. ఇవ్వకపోతే గవర్నమెంట్ మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వాలు ఎంతో కొంత రైతు అంటేనే కొద్దిగా జాలి అనేది ఉండాలి. ఉంటే ప్రభుత్వాలను కూడా బాగుంటుంది. మనం కోరుకునేది అది ఇవ్వాలనే కోరుకుంటున్నాం. నేను ఆ రోజుల్లో అది కష్టపడి కొనుక్కున్నా. రాజు అండి నా పేరు. మాది 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలలో ఇది అమరావతి రోడ్డు కిందనే. అమరావతి రోడ్డు కింద మాది దేవరపల్లి రోడ్డు కూడా పోయింది. మాది దేవరపల్లి రోడ్డు పోయింది, అమరావతి రోడ్డు పోయింది. అయితే మాకు సైడ్ రోడ్డు కావాలి, ముఖ్య కాలం. ల్యాండ్ అయితే ఇక్కడ 3 కోట్లు ఉండమాట వాస్తవం. వందనం కొద్దిగా 3 కోట్లు నడుతుంది. అయితే దానికి సైడ్ రోడ్డు లేకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది. రైతు వారిగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అమరావతి రోడ్డుకి దేవరపల్లి రోడ్డుకి సైడ్ రోడ్డు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్టి గారు డిప్యూటీ సీఎం గారు పెన్షన్ అన్నమాట వస్తున్నారు కానీ దాని గురించి అది సైడ్ రోడ్ మాకు కంపల్సరీ కావాలండి మాకు. అమరావతి రోడ్డు కింద పోయింది మాది, దేవరపల్లి రోడ్డు కింద పోయింది. ఇప్పుడు 3 కోట్లు ఉంది. అప్పుడు కూడా 1.5 కోట్లు ఉంది. ఇప్పుడు 3 కోట్లు ఉంది. ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. మా సైడ్ రోడ్ లేకపోతే రైతు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేమా ఇప్పుడు 1,00,00,000 డిమాండ్. ప్రభుత్వం ఇప్పుడు మాకు 24 లక్షలు ఇచ్చింది. సరిపోవట్లేదు. ఇప్పుడు మాకు ఎంతకంత సాయం చేసి సైడ్ రోడ్లు మాకు కంపల్సరీ కావాలా. వర్క్ చేస్తే మేము ఆపుతాం. మేము రైతులందరూ అడ్డదలుగా ఆపుదాం అనుకుంటున్నాం మేము. ప్రభుత్వానికి ఏం చెబుతాం మేము, మా డిమాండ్ మొత్తం అమలైందనక మేము ఆపుదాం అంటాం. మేము మాకు డిమాండ్ సైడ్ రోడ్డు కావాలా మాకు. తర్వాత రోడ్లు సర్వీస్ రోడ్డు కావాలా. మేము మాకు డబ్బులు కూడా పెంచాలా. ₹1,00,00,000 తనక భూమి కోల్పోతున్న రైతుని ఇది 3-4 సంవత్సరాల నుండి ఈ ప్రాసెస్ జరుగుతుంది సార్. ప్రతి ఒక్కసారి కలెక్టర్ని పిలుస్తున్నారు. ఇప్పటికే 3 కలెక్టర్లతో మాట్లాడాను. 2 సంవత్సరాలకు ఒకసారి కలెక్టర్ మారుతున్నారు. ప్రతి ఒక్క కలెక్టర్ మీకు న్యాయం చేస్తామని అంటున్నారు. ఆయన దగ్గరకు బొంగలోనే మళ్ళీ వేరే కలెక్టర్ వస్తే అది మా పర్మిషన్ లేదండి, ఆయన అయిపోయింది, ఇప్పుడు మేము చేస్తామంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ కలెక్టర్ మారారు. ఇదంతా కాదని మేమే మా ప్రాంత ఎమ్మెల్యేని కలుగుకుంటే అతను ఏమన్నాడంటే, నేనైతే న్యాయం చేస్తాను, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నాడు. మేము కరెక్ట్గా ప్రభుత్వంతో మాట్లాడాము. వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే చూసుకుంటా అన్నారు. ఇక ఏమీ పట్టించుకోవట్లేదని మొన్న మా ఊర్లో మీటింగ్ పెడితే మీటింగ్ దగ్గర కూడా పోయి లెటర్ ఇచ్చాము, చూస్తా అని చెప్పేశారు. ఇంతవరకు ఏం ఇంటిమేషన్ ఇవ్వట్లా. కానీ ఇక్కడ మాత్రం వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. మొన్న వర్క్ జరిగితే మేము ఇక్కడ వచ్చి ఆఫ్ చేస్తే వాళ్ళు ఎన్హెచ్ఏ అధికారి మాట్లాడితే నేను పై వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానండి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు. ఇక దానికోసం ఆపాము.